ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ నూతన దినమున దేవుడు నూతనమైన వాగ్దానంతో మనల్ని బలపరచబోతున్నారు. తన కృపచేత మరి ఒక దినమును మనకు అనుగ్రహించి ఈ విధంగా మనందరము కలిసి ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఈ విధంగా మనం ఆయన స్తుతించగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప. ఈరోజు ఎవరైతే అయ్యా ఈరోజు నాతో ఏం మాట్లాడతారయ్యా, నాతో మాట్లాడండి, నేను ఈ భారముతో ఉన్నాను, ఈ చింతతో ఉన్నాను, ఈ కలవరంతో ఉన్నానయ్యా, ఈ విషయం నన్ను ఎంతగానో బాధిస్తూ ఉంది తండ్రి, నాతో మాట్లాడండి అని ఎంతమంది ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారో అందరితో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము వింటూ ఉండగానే దేవుడు మీ జీవితాలను మార్చబోతున్నాడు. మీ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి చింతను ఆయన తీసివేయబోతున్నాడు. ఆశ్చర్యకరమైన భవిష్యత్తును దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని మాటను రిసీవ్ చేసుకోండి. ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి ముఖ్యంగా ఇంకా మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఎంత మాత్రము కలవరపడకండి, చింతపడకండి. మీరు కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి విజ్ఞాపన చేద్దాం. ప్రతి సమస్యను గురించి ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. అద్భుతకరమైన విజయాలు మన జీవితాల్లో పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న బలమైన వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 36వ వచనము. రేపటిని గూర్చి చింతించకుడి. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేనిని గూర్చి మీరు చింతిస్తున్నారు? ఈ ఉదయాన లేవగానే మీ హృదయాన్ని ఏ చింత బాధ పెడుతుంది? ఏ విషయం గురించి మీరు ఆలోచిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారు? ఈరోజు ఈ వాగ్దానం మీ కొరకే. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. రేపటిని గురించి చింతిస్తున్నారా? చింతించకండి, నేనున్నాను మీ కొరకు చింతించడానికి. నాపైన వేయండి మీ చింత యావత్తు కూడా. నిజమే, మీరందరూ ఏదో ఒక విషయాన్ని గురించి చింత కలిగి ఉన్నారు. ఏదో ఒక భారము, ఏదో ఒక బరువు మీ హృదయంలో ఉంది. ఎందుకంటే ప్రతి మనిషిపై సాతాను ప్రయోగించే ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటంటే చింత, నిరుత్సాహము. నీ శరీరాన్ని గూర్చి గుర్తు చేస్తూ, నీ గత జీవితాన్ని గూర్చి, నువ్వు కోల్పోయిన వాటిని గూర్చి, నువ్వు పోగొట్టుకున్న వాటిని గూర్చి గుర్తు చేస్తూ, రేపటిని గురించి గుర్తు చేస్తూ, రేపు ఎలా ఉంటుందో నీ జీవితము అని ప్రస్తుత నీ జీవితాన్ని గురించి గుర్తు చేస్తూ, ఇవి లేవు కదా, 30 సంవత్సరాలు వచ్చాయి, నీకింకా వివాహం కాలేదు, నీకింకా ఉద్యోగం రాలేదు, ఇన్ని ఏళ్ళు గడిచిపోతున్న వివాహమయ్యగా నీకింకా బిడ్డలు పుట్టలేదు, ఇంతగా దేవుని సంధికి వెళ్తున్నావు కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, ఈ వ్యసనాల మీద నీకు జయము కలగడం లేదు, ఇక నీవు భక్తి చేసి ఎందుకు, దేవుని సన్నిధికి వెళ్ళి ఎందుకు, నీ జీవితంలో మార్పు లేదు, లేక రేపేమవుతుంది, రేపేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా సంపాదించాలి, ఇన్ని సంవత్సరాలు గడిపాను కానీ నా జీవితానికి ఒక సెటిల్మెంట్ లేదు, ఇంత ఉద్యోగం చేశాను కానీ నేనేమి సంపాదించుకోలేకపోయినా నా బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో, వారి వివాహాలు ఎలా చేయగలుగుతాను, నా ఆరోగ్య పరిస్థితి చూస్తే ఏమి బాగులేదు, నా జీవితం ఎలా ఉంటుందో, ఇది మరణకరమైన వ్యాధేమో అని ఈ విధంగా నీ జీవితంలో ఉన్న ప్రతి బాధకరమైన విషయాన్ని గుర్తు చేస్తూ, అవి మరచిపోకుండా చేస్తూ నిత్యము చింతతోనే జీవించేటట్లుగా సాతాను చింతనే ఆయుధాన్ని నీపై ప్రయోగిస్తూ ఉన్నాడు. అయితే దీనికి డిఫరెంట్గా, దీనికి వ్యతిరేకంగా ప్రభు వాగ్దానం చేస్తున్నారు. రేపటిని గూర్చి చింతించొద్దు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును. మనం చింతించడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మనం కన్నీటితో ఉండడం, మన బాధలో ఉండడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు.
అందుకే మీరు చింతించొద్దమ్మా, నేనున్నాను కదా, ధైర్యం తెచ్చుకోండి, మీ చింత యావత్తు నాపైన వేయండి అని ఎంతో ప్రేమతో వాగ్దానం చేస్తున్నారు. చూడండి, ఈ 6వ అధ్యాయము 25వ వచనం నుండి మన క్రిందికి చదువుతూ వెళ్తే ఎంతో స్పష్టంగా మన జీవితాన్ని గురించి ప్రభు తెలియజేస్తున్నారు. మీరెందుకు చింతిస్తున్నారు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, నేను వాటిని పోషిస్తున్నాను కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మిమ్మల్ని పోషించలేనా? అడవి పువ్వులను చూడండి, అవి ఎంత అందంగా పూస్తున్నాయి, వాటిని నేను సంరక్షించడం లేదా? అందువల్ల ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. ఇవన్నీ మీకు కావాలని ప్రభువుకు తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రేపటిని గురించి చింతించొద్దు అని ఎంతో స్పష్టంగా ప్రభువు మన చింత నుండి మనల్ని విడిపించాలని ఎంతో ప్రేమతో ఈ మాటలన్నీ కూడా మన కొరకు వ్రాయించారు. కాబట్టి ఈరోజు మీరు ఏ చింతతో ఉన్నా మీ చింత యావత్తు ప్రభుపై వేయండి. ఆయన మీ చింతలో, మీ బాధలో, మీ లేమిలో, మీ కరువులో, మీ కొరతలో, మీ అనారోగ్యంలో, మీ ఆర్థిక భారాల్లో, మీరు కలిగి ఉన్న ప్రతి బాధను గురించి, ప్రతి చింతను గురించి కూడా ఆయన జోక్యం చేసుకుంటారు. ఆయన ప్రారంభిస్తారు మీ కార్యములను, ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. ఎప్పుడు అంటే, అయ్యా నేను కాదు, నా కష్టం కాదు, నా ప్రయత్నం కాదు, నేనేమీ కాదయ్యా, నేనేమీ చేయలేనయ్యా, నాకన్నీ అసాధ్యమే తండ్రి, నేనెంతగానో ప్రయత్నించి ఓడిపోతున్నాను, నేనెంతో ప్రయాసపడి ఓడిపోతున్నాను, ఎంతగానో ఆలోచించి నేను ఫెయిల్ అయిపోతున్నాను, నాకున్న సమస్తంతో కూడా నేను ఓడిపోతూనే ఉన్నానయ్యా, మీరైతే నా జీవితంలో అన్నీ చేయగలరయ్యా. ఈరోజు నా చింత యావత్తు మీపై వేస్తున్నాను. నేను నీ రాజ్యమును, నీ నీతిని మొదట వెతుకుతానయ్యా. నీకు తెలుసయ్యా నాకేం కావాలో అని. ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు మీరు వెతకడం ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుతకరంగా మీ చింత యావత్తు ఆయనపై వేసుకొని మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మీకు గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల ఈరోజు మీరు ఏ చింతతో ఉన్నా కూడా భయపడకండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కటే చేయండి, మీ చింత అంతా ప్రభుపై వేయండి. ప్రభువా, నీకు అప్పగిస్తున్నానయ్యా, నీ చేతిలో పెడుతున్నానని హృదయపూర్వకంగా పెట్టండి. ఏదో పేరుకి మాట ద్వారా కాదు, కానీ క్రియలలో అయ్యా ఈ చింతని నీ మీద వేస్తున్నానని ఇక దాని గురించి ఆలోచించడం మర్చిపోండి. దానిని గురించి ఇక చింతించకండి. ఇంకా మరలా చింతించారు అంటే దానిని ప్రభు మీద వెయ్యలేదని అర్థం. అందువల్ల మీరు దేనిని గురించి చింతిస్తున్నారో చింత అంతా ప్రభుపై వేసి ఇక దానిని గురించి మరిచిపోయి ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి కార్యమును గురించి గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దని దావీదు మహారాజు చెప్పినట్లుగా నీవు కూడా ఇంతవరకు నీ జీవితంలో ఆయన ఏ కార్యములు జరిగించారో వాటన్నిటిని గూర్చి ఆయనను స్తుతించడం ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో పూనుకుంటాడు. ఆయన నీ పనులన్నీ కూడా ప్రారంభించి ముగిస్తాడు. నిన్ను పోషిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే మీకు అక్కరగా ఉన్నవి ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. పక్షులను మనం గమనించినప్పుడు లేవగానే అవి ప్రభువును స్తుతిస్తూ ఉంటాయి. స్తుతులపై ఆసీనుడు వాటిని పోషిస్తున్నాడు నమ్మకంగా. ఒక్కరోజు కూడా పక్షులు ఆహారం లేకుండా ఖాళీ కడుపుతో ఉన్నట్లుగా మనం చూడం. ఇన్ని కోట్ల పక్షులను ఆయన పోషిస్తున్నాడు, ఇన్ని కోట్ల జంతువులను పోషిస్తున్నాడు, ఇన్ని కోట్ల జీవరాశులను ఆయన పోషిస్తున్నాడు. అవి ఆధారపడినట్లుగా నీవు ఆయనపై ఆధారపడినట్లయితే నిన్ను కూడా పోషిస్తాడు, నిన్ను కూడా నడిపిస్తాడు, వాటిని నడిపించినట్లుగా. ఈరోజు మనందరం కూడా అయా నీ మీద డిపెండ్ అయిపోతున్నాను, పూర్తిగా నీపై ఆనుకుంటున్నానని ఆయనపై ఆనుకొని ఈరోజు కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈరోజు మరలా నేను స్తుతించి నిన్ను ఘనపరిచే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారయ్యా, నీకు వందనాలు. వాగ్దానం చేస్తున్నారు, చింతించకండి, రేపటిని గురించి ఎంత మాత్రము కూడా బాధపడకండి, నేనున్నాను రేపటిని గురించి చూసుకోవడానికని వాగ్దానం చేసిన తండ్రి. ఎంతమంది అయితే ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అందరి జీవితాల్లో వారి చింత యావత్తును కూడా సంతోషంగా మారుస్తున్నారని నమ్ముతున్నాను. వారి బాధ అంతటి నుండి కూడా విడిపిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ప్రార్థన చేస్తూ ఉండగానే నీ కార్యము ప్రారంభించండి. ఎంతమంది మోకరించి కన్నీటితో ప్రార్థిస్తున్నారో ప్రతి కుమార్తెను తాకండి పరిశుద్ధాత్ముడా.
ప్రతి బిడ్డను తాకండి అయ్యా, ప్రతి యవన బిడ్డను తాకండి, ప్రతి యవన కుమార్తెను తాకండి, ప్రతి తండ్రిని తాకండి, ప్రతి తల్లిని తాకండి, ప్రతి చెల్లిని తాకండి, ప్రతి తమ్ముడిని తాకండి, ప్రతి అక్కని తాకండి, ప్రతి అన్నను తాకండి. మోకరించి ప్రార్థిస్తున్న వారు ఎవరైనప్పటికీ, వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కన్నీటితో ఉన్నా, ఏ చింతతో ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే మీరు తాకండి, ముట్టండి నాయన. నీ చేయి తాకగానే అద్భుతాలు జరుగుతాయి తండ్రి. నీ చేతిలో గొప్ప శక్తి ఉందయ్యా. నీ పరిశుద్ధ రక్తమును ప్రార్థిస్తున్న వారందరి మీద ప్రోక్షించుకుంటున్నాను. వారిలో ఉన్న ప్రతి చీకటి దురాత్మ శక్తి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. వారి ప్రతి రోగము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. వారి ఆర్థిక బంధకాలన్నీ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. వారి చింత యావత్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. వారి లేమి, వారి కరువు, వారి అసమాధానము, వారి అశాంతి అన్నీ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. ఏ కోర్టు కేసు గురించి చింతిస్తూ ఉన్నారో, ఏ ఉద్యోగం లేదని చింతిస్తూ ఉన్నారో, ఏ వ్యాపారాన్ని గురించి చింతిస్తూ ఉన్నారో, గర్భఫలం లేదని చింతిస్తూ ఉన్నారో, వివాహం కాలేదని చింతిస్తూ ఉన్నారో, దేనిని గురించి చింతిస్తూ ఉన్నా, దేనిని గురించి దిగులు పడుతూ ఉన్నా, ప్రతి విషయంలో కూడా జయము యేసునామములో ఈరోజే ప్రకటిస్తున్నాను. నమ్మిన వారందరూ జయం పొందుకొందురుగాక. విశ్వసించి ప్రార్థిస్తున్న వారందరూ యేసునామములో జయం పొందుకొందురుగాక. వారిది ఏ సమస్య అయినప్పటికీ కూడా విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఎంతమంది కామెంట్స్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తున్న ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి కుమార్తెను లేవనెత్తండి అయ్యా, ప్రతి బిడ్డను లేవనెత్తిన తండ్రి. ప్రతి విషయంలో అద్భుతాలు జరిగించండి నాయన. ఈరోజు ప్రాముఖ్యంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. నీ ఆత్మీయ జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి, మంచి రిజల్ట్స్ పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలను చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా ఆత్మీయ శారీరక ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి ముందుకు నడిపిస్తారని, ఈరోజు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బాధలో ఉన్న, చింతలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడారు కదా, చింతించకండి అని. ఇక నుండి చింతించకండి, చింతను ప్రార్థనగా మార్చుకోండి. చింత కలిగినప్పుడల్లా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. మీ చింత యావత్తు ఆయన మోస్తాడు. గొప్ప శాంతిని, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను. ఇక నుండి నా చింత యావత్తు నా ప్రభుపై వేస్తాను, నేను సంతోషంగా ఉంటానని వారందరూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.